అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము నిత్య సత్యాలు ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ప్రస్తావించిన అంశాలు ఆధ్యాత్మిక పుస్తకాల నుండి సేకరించినవి. పాడైపోయిన పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలుపవలను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతి పెట్టవలను. ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరంగా ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు. దెప్పి పొడవరాదు. గురువులను తల్లిదండ్రులను నిందించరాదు. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వని వాడు 100 జన్మలో దరిద్రుడే పుడతాడు. వాగ్వాతం చాలా దోషము. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు. తీయకపోతే దోషం లేదు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయక తపస్సు అంటారు. గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టరాదు. కొబ్బరికాయను పీచు ఒలిచేశాక నీటితో కడగరాదు. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు 3 ఒత్తులు వేయాలి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలాలలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.